సినిమా ప్రేక్షకులకు నమస్కారం. స్క్రీన్ ప్లే క్లాసెస్లో మీకు ఇదివరకు ఎలా సింగిల్ లైన్ రాయాలి, డైలాగ్ వెర్షన్ ఎలా రాయాలి, ఇన్ అండ్ అవుట్, డే అండ్ నైట్, దాంట్లో క్యారెక్టర్స్ ఎన్ని, పేపర్ వర్క్ ఎలా చేయాలనేది మీకు చెప్పాను. ఈరోజు ఏంటంటే మీరు ఎంచుకునే సబ్జెక్ట్ మీద మీకు పర్ఫెక్ట్ కమాండ్ రావాలంటే మీరేం చేయాలి. ఇప్పుడు మనకు 16 నుంచి 18 జోనర్స్ ఉన్నాయని సినిమా పండితులు చెప్తుంటారు. సినిమాలో హిస్టారికల్ సబ్జెక్ట్స్, మైథాలజికల్ సబ్జెక్ట్స్, గోస్ట్ సబ్జెక్ట్స్, థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఫ్యామిలీ సెంటిమెంట్, ఇలాంటి లవ్ అఫేర్ సబ్జెక్ట్స్, అంటే ఇన్ని రకాల జోనర్స్లో మళ్ళీ దాంట్లో సబ్ డివిజన్స్ ఉంటాయి. ప్రతి జోనర్కి మీరు ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తీసుకున్నారు, లేదా ఒక దయ్యం సబ్జెక్ట్ తీసుకున్నారు, ఒక పోలీస్ ఇంటరాగేషన్ డిటెక్టివ్ లాంటి సబ్జెక్ట్ తీసుకున్నారు, లేదా ఒక హిస్టారికల్ వీర శివాజీ కావచ్చు, లేదా టిప్పు సుల్తాన్ కావచ్చు, లేదా భారత స్వాతంత్ర సంగ్రామం గురించి కావచ్చు, లేదా తెలంగాణ సాయుధ ఉద్యమం గురించి కావచ్చు, కొమరం భీం గురించి కావచ్చు, అల్లూరి సీతారామరాజు గురించి, అంటే పీరియడ్ బ్యాక్డ్రాప్, హిస్టారికల్ ప్లస్ పీరియడ్ బ్యాక్డ్రాప్. అట్లాగే మైథాలజికల్ ప్లస్ డివోషనల్ సబ్జెక్ట్స్, అంటే పౌరాణికాలు, డివోషనల్, చిన్న తేడా ఉంటుంది. ఇప్పుడు గురు పరంపర గురించి చెప్పారనుకోండి, మీరు షిరిడి సాయిబాబా గురించి చెప్పారంటే ఇట్ ఈస్ నాట్ మైథాలజికల్, ఇట్ ఈస్ పీరియడ్ బ్యాక్డ్రాప్, హిస్టారికల్ అవుతుంది. ఇది పౌరాణికాలకు సంబంధించింది మాత్రమే పౌరాణికాలు. అంటే మీరు అష్టాదశ పురాణాల్లో ఉన్న విష్ణుమూర్తి గురించి, లేదా శివుడి గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి, అవి పౌరాణిక సబ్జెక్ట్స్ అవుతాయి. లేదా మీరు ఇప్పుడు గురునానక్ సబ్జెక్ట్ తీసుకున్నారు అంటే గురు పరంపరలో తీసుకున్నారు అనుకోండి, అది ఒక పీరియడ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్స్ అవుతాయి. అంటే గురు పరంపరలో హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి, వాటికి తారీఖులు, దస్తావేజులన్నీ నమోదై ఉన్నాయి, అంటే అవన్నీ హిస్టారికల్ క్యారెక్టర్స్. కానీ దాంట్లో ఒక చిన్న స్పిరిచువల్ పర్సనాలిటీస్ వాళ్ళంతా, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. అట్లాగే ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ మీరు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మీరు తీసుకునే సబ్జెక్టు మీద మీరు పర్ఫెక్ట్ అధ్యయనం చేయాలి బిఫోర్ గోయింగ్ టు రైట్ స్క్రిప్ట్ ఇన్ డీటెయిల్. మీరు రాయిస్తున్న, అంటే మీరు అనుకున్న, మీ మనసులో ఏర్పడ్డ, మీ ఒక బీజంగా తయారైన ఒక మూల కథను మీరు పర్ఫెక్ట్గా రాసే ముందు ఆ సబ్జెక్టుకి సంబంధించిన పర్ఫెక్ట్ నాలెడ్జ్ మీకు ఉండాలి. అంటే మీకు తెలిసిన జ్ఞానంతో మీరు రాస్తారు, మీకు నాలెడ్జ్ ఉంది, మీకు నాలెడ్జ్ లేదని కాదు, మీకు నాలెడ్జ్ ఉంది, దానికి కొంచెం మీరు సేకరించిన మీకు సేకరించింది సరిపోదు అని మీరు అనుకోండి. You decide yourself that the matter which have been procured, the information which is available with you, that is not sufficient for your subject అని మీరు డిసైడ్ అయిపోండి. ఎందుకంటే మీరు కొన్ని కోట్ల మందిని మీ సబ్జెక్ట్ ద్వారా ఆకర్షించాలి, అట్రాక్ట్ చేయాలి, మెప్పించాలి. దాంట్లో మేధావులు ఉంటారు, విజ్ఞులు ఉంటారు, ఆ సబ్జెక్టులో టోటల్ పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనకు తెలిసిన జ్ఞానంతో రాస్తే పొరపాటు అవుతుంది, ఎక్కడో పొరపాటు దొరికిపోతుంది. ఆ పొరపాటు మీడియాలో పెద్దగా పాయింట్అవుట్ చేసి మీకేం తెలియదు, ఆ ఒక చిన్న తప్పు వల్ల మీకేం తెలియదు అని మిమ్మల్ని ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ రైటర్కి సరిగ్గా తెలియదండి, ఇన్ఫర్మేషన్ ఏదో గ్యాదర్ చేసి ఏదో రాసేస్తాడంట. కాబట్టి మీరు సబ్జెక్ట్ మీద సాధికారత సంపాదించినప్పుడు ఏమవుతుందంటే మీరు మేధావులను కూడా మెప్పించగలుగుతారు. పురాణాల మీద మీకు అత్యంత అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. పురాణాలు, స్మృతులు, శృతులు, వేదాలు, ఉపనిషత్తుల మీద మీకు పర్ఫెక్ట్ జ్ఞానం ఉందనుకోండి, మీరు ఆ సబ్జెక్ట్ మీద రాసినప్పుడు మీరు అలాంటి మేధావులు వచ్చి చర్చలో కూర్చున్నప్పుడు మీరు వాళ్ళని ఓకే చేయిస్తారు, వాళ్ళని మెప్పిస్తారు, మీరు రాసింది కరెక్ట్ అని సాధికారతతో సహా మీరు చెప్పగలుగుతారు. అదేవిధంగా మీరు హిస్టారికల్ ఈవెంట్, గాంధీ
గురించి మీరు ఏదో రాశారు, కానీ దాంట్లో డేట్స్ పీరియడ్ ఇన్సిడెంట్స్ తప్పైనా అనుకోండి, మొత్తం ఫోకస్ అయిపోతుంది. కాబట్టి టోటల్గా గాంధీ గురించి మీరు అధ్యయనం చేయండి. ఒక బుక్ కాదు, 100 బుక్స్ చదవండి. భారత స్వాతంత్ర సంగ్రామం గురించి మీరు రాయాలనుకున్నప్పుడు రీసెర్చ్ చేయండి. ఒక శివాజీ గురించి రాయాలనుకున్నప్పుడు రీసెర్చ్ చేయండి. ఒక కొమరం భీం గురించి మీరు సాధికారతతో రాయాలనుకున్నప్పుడు టోటల్ అధ్యయనం చేయండి. ఒక డిటెక్టివ్ స్టోరీ, క్రైమ్ స్టోరీ మీరు తీసుకున్నప్పుడు ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇలాంటివన్నీ మీరు కొంచెం చదవండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఏ యాక్ట్ ప్రకారము, సిపిసి ఏ సెక్షన్ ప్రకారము లేదా సిఆర్పిసి ఏ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత పోలీస్ ఇంటరాగేషన్ ఎలా ఉంటుంది, ఏ యాక్ట్కి సివిల్ ప్రొసీజర్ కోడ్లో లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నమోదు చేయగలుగుతాడు. చేసిన తర్వాత కోర్టుకి ఎఫ్ఐఆర్ని ఏ రకంగా సబ్మిట్ చేస్తాడు, రిపోర్ట్ ఎలా ఇస్తాడు, ఇచ్చిన తర్వాత కోర్టు ఏ విధంగా ఆ కేసుని ఇంటరాగేషన్ చేస్తుంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. టోటల్ ఇంటరాగేషన్ అయిపోయిన తర్వాత కోర్టులో న్యాయ విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తి ఇండియన్ పీనల్ కోడ్ ఏ సెక్షన్ ప్రకారము ఈ సెక్షన్లలో జరిగిన నేరానికి శిక్ష వేస్తాడు అనేది నిర్ధారణ ఉంటుంది. సో యూ హ్యావ్ టు గో త్రూ సెక్షన్స్ అండ్ ఎవిడెన్సెస్, యాక్ట్స్, రూల్స్, రెగ్యులేషన్స్. ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. పైన రాయడం కాదు, పైన మీరు మామూలు కథ రాసుకోవచ్చు. వెన్ యు ఆర్ కమింగ్ ఇంటూ పబ్లిక్, ఈ పబ్లిక్ లో మేధావులు ఉన్నారు, చాలా మంది ఉంటారు. వాళ్ళు యాక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, లేదా న్యాయమూర్తులు ఉంటారు. ఎక్కడైనా తప్పు దొరికితే దాన్ని వాళ్ళ మనసు కలుపుకుంటుంది. అదేవిధంగా మీరు ఎంచుకున్న ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ మీద మీరు సాధికారత సంపాదించడానికి మీరు అందుకు అవసరమైన అన్ని రకాల బుక్స్ని శోధించండి, అధ్యయనం చేయండి. పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని వేరెవర్ వెనెవర్ ద పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిక్వైర్డ్, అలాంటి రిక్వైర్డ్ పాయింట్స్ని డైలాగ్స్ రూపంలో కావచ్చు, సీన్స్ రూపంలో కావచ్చు, మీ స్క్రిప్ట్లో జోడిస్తే మీ స్క్రిప్ట్ చదివే వాళ్లకు ఈ రచయిత యొక్క ఎబిలిటీ, రచయిత యొక్క జ్ఞాననేత్రము, రచయిత యొక్క పర్ఫెక్షన్ స్క్రిప్ట్ చదవగానే తెలిసిపోతుంది. కాబట్టి మనకున్న ఎబిలిటీస్ తోటి, మనకున్న నాలెడ్జ్ తోటి, మనకున్న సాధికారత సరిపోతుంది అని ఎప్పుడు అనుకోకండి. మీరు రాసింది మీరు ఇమ్మీడియట్గా తృప్తి పడ్డామనుకోండి, అక్కడ మనం పప్పులో కాలేసినట్టు. మీరు రాసింది కరెక్టే కావచ్చు, కానీ దాన్ని మళ్ళీ 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 రీరైట్ చేయండి, సాధికారత సంపాదించండి, ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కోట్ల మంది దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ రేపు కాలేజీ విద్యార్థులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా ప్రతి కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు పాయింట్స్ని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పర్టికులర్లీ రైటర్స్. మీరు రాసింది ఒక్కొక్కసారి డైరెక్టర్ మీతో డిస్కస్ చేస్తాడు, ప్రొడ్యూసర్ డిస్కస్ చేస్తాడు, కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ డిస్కస్ చేస్తారు. ఇట్ ఈస్ వెల్ అండ్ బెస్ట్ బిఫోర్ గోయింగ్ ఆన్ ఫర్ సెట్స్కి వెళ్లే ముందు ఇన్ని డిస్కషన్స్లో మీరు కూర్చున్నప్పుడు మీరు తప్పకుండా మీ ఉన్న నాలెడ్జ్, మీరు సంపాదించిన నాలెడ్జ్ తోటి మీరు వాళ్ళందరినీ ఒప్పించగలుగుతారు. తర్వాత మీరు రాసిన దాని మీద సాధికారతతో పాటు ఎక్కడన్నా ఇంపార్టెంట్ పాయింట్ని, మీరు రాయని పాయింట్ని మీ కొలీగ్స్, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్ కానీ, మీ ఒక కో డైరెక్టర్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే ఆ పాయింట్ కరెక్ట్ అయినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఈగోస్కి వెళ్ళకండి. అక్కడ
నేను రాసిందే కరెక్ట్ డిస్కషన్ అంటే చర్చలో పెట్టకండి. వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయండి, అది గౌరవంగా ఉంటుంది. అంతే తప్ప నేను రాసిందే కరెక్ట్ అని మీరు ఎప్పుడైతే వితండవాదం చేయడం మొదలు పెడతారో అక్కడ అసలు సంగతి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు సాధికారత లేకపోయినా మీకు ఆ సబ్జెక్ట్లో ఆ పాయింట్ మీద మీరు రాసింది తప్పైనా మీరు మొండిగా వాదిస్తున్నారనే విషయం బయటకు తెలిసినప్పుడు బ్లేమింగ్ మొదలవుతుంది. కాబట్టి దానికి దూరంగా ఉండాలంటే, మనకు గౌరవంగా ఉండాలంటే మనం నిజంగా రాసింది ఎక్కడైనా చిన్నగా తప్పైనప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీ కొలీగ్స్ చెప్పినప్పుడు ఆమోదించండి, దాన్ని మీరు ఇన్కార్పొరేట్ చేయండి మీ సబ్జెక్ట్లో. అప్పుడు గౌరవంగా ఉంటుంది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళకి కరెక్ట్ అండి మిస్టేక్ అయింది అంటే అయిపోయింది, అక్కడ క్లోజ్. ఇట్ విల్ బి క్లోజ్. ఇంకా డిస్కషన్ ఉండదు. అప్పుడేమవుతుంటే ఈ రైటర్ మంచివాడు, మనం చెప్పినా కూడా యాక్సెప్ట్ చేస్తాడు, అసలు విషయాన్ని గ్రహించగలుగుతాడని మీ గౌరవమే పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ స్క్రీన్ ప్లే క్లాసెస్లో, ఈ స్టోరీ క్లాసెస్లో విషయం ఏంటంటే, మీరు మీ సబ్జెక్టుని సాధికారతతో రాయడానికి మీ సబ్జెక్ట్కి సంబంధించిన అనేకమైన విషయాలను అధ్యయనం చేయండి, బాగా చేయండి. ఎంత 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 చేస్తే, సాధన చేస్తే, ఎంత విషయ సేకరణ చేస్తే ఆ ప్రతి విషయం కూడా మీ సబ్జెక్ట్, అది సినిమా సబ్జెక్ట్ కావచ్చు, సీరియల్ సబ్జెక్ట్ కావచ్చు, డాక్యుమెంటరీ సబ్జెక్ట్ కావచ్చు, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ విషయంతో ఇవాళ ఈ ఎపిసోడ్ ముగిస్తూ మళ్ళీ ఎపిసోడ్లో మరొక మంచి క్లూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.